చుక్క నీరు లేకుండా జీడిపప్పు వంకాయ కూర తేలికగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి వంకాయలు, ఉల్లిపాయ, టమాటా, తాలింపు, కరివేపాకు. ముందుగా వీటిని తడిగి ఈ విధంగా నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని తర్వాత వంకాయలు కూడా కడిగి పెట్టుకున్నాము. ఈ నీళ్ళు పారబోసి మళ్ళీ ఇంకా కొన్ని కొత్త నీళ్ళు తీసుకుందాం. ఇవి మురికి అయిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా దీన్ని కడుక్కొని కట్ చేసుకుందాం. కడుక్కుందాం. నేనైతే ఆ ఉల్లికాడలు కూడా వేసేసుకుంటాను కూరలో. మొలకొచ్చినవి అని తీసి పడేయను. ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటాలు తరిగి పెట్టుకొని ఆ నీళ్ళు పారబోసాక మళ్ళీ వేరే నీళ్ళు తీసుకొని దానిలో కొంచెం కల్లుప్పు వేసి ఇంకా వంకాయలు తరిగి దానిలో వేసుకుంటాం. పుచ్చు వచ్చింది, దీని వరకు తీసేస్తాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవటం. సన్నగా అంటే మరీ సన్నగా ఏమి రావు, కొంచెం ఈ ముచ్చుకలు నేను తీయను అన్నమాట. ఎందుకంటే ఆ ముచ్చుకలు ఉప్పు, కారము, మసాలాలు అన్నీ పట్టి ఉడికేటప్పటికి వంకాయ ముక్క కన్నా ముచ్చుకే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకుందాము. దీంతో పాటుగా కొంచెం ఇంగువ కూడా వేస్తాను. ఇంగువ వేస్తేనే ఆ రుచి వేరుగా ఉంటుంది. ఇప్పుడు తాలింపులో టమాటాలు, ఉల్లిపాయలు వేసాక కొంచెం కరివేపాకు వేసేసుకొని వాటిని మగ్గనివ్వాలి కొంచెం. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను నిల్వ చేసి పెట్టుకున్నది అన్నమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండటానికి ఎలా తయారు చేయాలో ఒక వీడియో చేసి పెట్టాను. దాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చూసారా, అది కొంచెం నీరు వచ్చేసింది. ఆ ఉప్పు, కారం అవన్నీ తగిలేటప్పటికి ఆ వంకాయలు వేయక ముందలే నీరు వచ్చేస్తుంది. ఉల్లిపాయల్లోది, టమాటాల్లోది మొత్తం బయటకు వస్తుంది. బయటకు వచ్చి
సగం ఉల్లిపాయ ఉడికిపోయిద్ది మెత్తగా. అదిగో నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తాము. ఈ విధంగా వంకాయ ముక్కలు చుక్క కూడా నీళ్ళు వేయకూడదు, వేయకుండానే చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా వంకాయలన్నీ టమాటాలు ఉల్లిపాయలు వాటిల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే వాటిలో ఉన్న నీళ్ళే గెంటితో లేపినప్పుడు ఒక్కో చుక్క పడుతున్నాయి. ఇట్లా వంకాయలన్నీ చదరం చేసేసుకొని గట్టిగా ఒత్తి పెట్టేస్తే అది నీరంతా బయటకు వచ్చేసింది. స్టీల్ మూత పెట్టేసామంటే కొంచెం కూడా ఆవిరిపోకుండా పెట్టాలి. అదిగో నీరు వచ్చేసింది చూస్తున్నారు. మధ్యలో కదిలిచ్చినప్పుడు ఈ ప్లేట్కి కూడా కొంచెం ఆవిరి పట్టింది చూసారా. ఈ ఆవిరి పైనుంచి కిందకు పడుతూ ఉంటుంది, లోపల ఆ నీరు రెండు సరిపోతాయి అన్నమాట. చూడండి నీళ్ళు వచ్చినాయో. ఈ విధంగా నీళ్ళతోటే, అంటే నీళ్ళంటే దానిలో వచ్చే ఉల్లిపాయలో వచ్చే నీరు, ఆవిరికి ప్లేట్ నుంచి వచ్చే నీరు, ఆ నీరుతోటే ఉడికిపోతుంది అన్నమాట మొత్తం. ఈ విధంగా ఉడికాక మధ్యలో మూత తీసి కొంచెం జీడిపప్పు వేసాను. ఆ జీడిపప్పు కూడా మెత్తగా అయిపోతాయి, బాగా ఉడికిపోతాయి. ఇలా అన్నమాట. చూడండి గిన్నెకి అంటుకోకుండా వచ్చింది వంకాయ ముక్క. చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఒత్తి చూసాను. ఇంకా దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం స్టవ్ కట్టేసి. ఎప్పుడైనా తెల్ల గిన్నె వండుకోవటానికే కానీ నిల్వ పెట్టుకోవటానికి కదా, వండుకోగానే తెల్ల గిన్నెలో వేరే దానిలోకి మార్చాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చుక్క నీరు లేదు, ఒక్క చుక్క నీరు వేయకుండానే వచ్చిందనమాట.